నాయన లాక్డౌన్ మొదలుకొని మరి ఈరోజు వరకు కూడా క్రమం తప్పకుండా నీ సన్నిధిలో కనపడుతూ నిండైన దీవెనలు పొందుకోవడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఎవరు ఏ ప్రాంతంలో నుంచి లైవ్ చూస్తున్నారో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మకు మరింపును దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు ప్రత్యేకమైన దీవెనలతో ప్రతి ఒక్కరిని నడిపించమని, తద్వారా మహిమని ఘనతని ప్రభావాన్ని నువ్వు పొందుకోమని, నీ దీనదాసుని బలహీనుడిని దేనికి పనికిరాని వాడిని మట్టి వంటి వాడిని ప్రభువా, అల్పుడని అయోగ్యుడిని ఏమాత్రం కూడా నీ సేవకు నిలబడటానికి అర్హత లేని నన్ను నువ్వు ఏర్పాటు చేసుకుని నీ బిడ్డల కొరకు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లించుకుంటూ, మరి ఇదిగో తండ్రి, మరి ఈ సమయంలో నీ మహిమ కొరకు నన్ను వాడుకోమని తండ్రి, తద్వారా మహిమని ఘనతని ప్రభావాన్ని నువ్వు ఒక్కడివే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు వాక్య భాగము కీర్తనలు 130వ అధ్యాయం, సామ్స్ 130 చాప్టర్ని ఒకసారి ధ్యానించుకుందాం. సామ్స్ 130 చాప్టర్, కీర్తనలు 130వ అధ్యాయాన్ని ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ బైబిల్స్ లేకుండా మాత్రం ఎవరు కూడా లైవ్ కార్యక్రమానికి రావద్దు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బైబిల్స్ తీసుకొని రండి. సామ్స్ 130, కీర్తనలు 130వ అధ్యాయము, సామ్స్ 130ని ఒకసారి మనము ఈరోజు ధ్యానించుకుందాం. ఇది యాత్రా కీర్తనగా పేర్కొనబడింది. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలువగలడు? చూడండి, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నీ ఎదుట నిలవగలడు? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అనేకమైన మర్మాలు మనకు బయలుపరచబడుతూ ఉన్నాయి. దావీదు మహారాజు యాత్రా కీర్తనలో ఈ రీతిగా పేర్కొనడం జరిగింది. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అగాధ స్థలము అంటే గాఢాంధకారపు లోయలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. గాఢాంధకారపు లోయలో నుంచి, మరి బండ సందులలో నుంచి నేను నీకు మొరపెడుతున్నాను. బండ సందులలో నుంచి నేను నీకు మొరపెడుతున్నాను. ఎవరికి కనిపించినంత అగాధములోకి, మరి అంచు మట్టుకు వెళ్ళి నేను నీకు మొరపెడుతున్నాను. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. చూడండి, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని వాగ్దానం చేసిన దేవుడు. మనం మొరపెడుతున్నప్పుడు తప్పనిసరిగా జవాబు పొందుకుంటాం. జవాబు పొంది ఉన్నామని నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఈరోజు ఎలాంటి పరిస్థితి నీ పట్ల ఉన్నప్పటికీ కూడా నువ్వు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే గనక, నువ్వు మొరపెడుతున్నప్పుడు ఏ అంశం కొరకైతే నువ్వు మొరపెడుతున్నావో, ఏ అవసరతల నిమిత్తం అయితే నువ్వు మొరపెడుతున్నావో, మరి ఏ యొక్క పరిస్థితుల్లో నువ్వు దేవునికి మొరపెడుతున్నావో, నువ్వు మొరపెడుతున్నప్పుడు నీ మొరకి జవాబు ఇస్తున్నాడని నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, 1 నిమిషం చేసిన ప్రార్థన కూడా వృధా కానియడు దేవుడు. నువ్వు చేసిన 1 నిమిషం ప్రార్థన కూడా, ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఏదో ఒక రోజు నువ్వు సమృద్ధిగా పొందుకుంటావు. అలాంటిది నువ్వు మొరపెట్టినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, దేవునికి మరి నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మరి అంగీకరించే దేవుడు. అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము అని చెప్పేసింది. యాత్రా కీర్తన 130వ అధ్యాయంలో దావీదు మహారాజు ఈ రీతిగా పేర్కొంటూ ఉన్నాడు. ఆయన అనుభవాలను బట్టి కీర్తనలు రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన ఎలాంటి అనుభవాల్లో కూడా వెళ్తున్నాడో, ప్రతి అనుభవంలో నుంచి ఒక కీర్తన ఆయన పాడుతున్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆయన్ని ఆ పరిస్థితి నుంచి తప్పిస్తున్నాడు, వెంటనే ఆయనకి ఏమొస్తున్నదంట, ఒక కీర్తన వస్తుంది. కొత్త కీర్తన పాడుతున్నాడు, కొత్త కీర్తన రాస్తున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నువ్వెప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ కొత్త కీర్తనలతోటి దేవుని ఆరాధిస్తూ ఉంటారంట. అగాధ స్థలముల్లో నుంచి
23వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని చెప్పేసి. గాఢాంధకారపు లోయలలో నీవు సంచరించిన ఏ అపాయమునకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దుడ్డు కర్ర దండము మనకు తోడుగా ఉన్నది. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన దేవుడు. మరి ఆపత్కాలములో మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. ఆయన దుడ్డు కర్రతో దండముతో నేను ఆదరించే దేవుడు. అగాధ స్థలములలో నుంచి, మరి సముద్రపు అంచులో నుంచి యోనా మొరపెట్టినప్పుడు కూడా, చేప కడుపులో నుంచి మొరపెట్టినప్పుడు కూడా దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడు. ఎప్పుడు నువ్వు ప్రార్థించినా సరే నీ ప్రార్థనకి జవాబు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ చదవటానికి మనకు ఎలాంటి ఆటంకం కలగదు, మరి దేవుని స్తుతించడానికి ఎలాంటి ఆటంకం కలగదు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయాలని తీర్మానం తీసుకొని పట్టుదలతోటి ప్రార్థన చేయడానికి కూర్చుంటావో అనేకమైన ఆటంకాలు నీ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అనేకమైన వ్యతిరేకతలు నీ కుటుంబంలో ఉన్న వారిని అపవాది వాడుకుంటూ ఉంటాడు. నీ కుటుంబ సభ్యుల్ని అపవాది వాడుకొని నీ ప్రార్థనా జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ పట్టుదలతోటి నువ్వు క్రమం తప్పకుండా ఒక సమయాన్ని పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ సమయంలో ఆ ప్రార్థనకి దేవుడు జవాబు దయచేస్తూ ఉంటాడు. ఎవరైనా ఈ సమస్యతో అయినా నా దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా నేను వారికి చెప్పేది ఏంటంటే, మీరు బాగా ప్రార్థన చేసుకోవాలి. నా ప్రార్థన సహకారము, నా ప్రార్థన సపోర్ట్ ఎప్పుడూ కూడా వారికి ఉంటుంది. కానీ వారికి నేను నేర్పించేది ఏంటంటే కనుక వారంతటికి వారు ప్రార్థన చేసుకున్న సమస్యలో నుంచి బయటకు రావటం వారు నేర్చుకోవాలి. అది నిజంగా వాస్తవంగా సమస్యల నుంచి బయటకు వచ్చినప్పుడు వారు ఎలాంటి పరిస్థితుల్లో గుండా వచ్చారో, మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వెళ్లకుండా వారు ఆ సమస్యలో నుంచి బయటికి ఎలా రావాలో వారే పరిశీలించి పరీక్షించి తెలుసుకొని మరి దేవుని యొక్క ప్రాధేయపడి మరి ఆ సమస్యల నుంచి బయటకు వచ్చినప్పుడు అది గొప్ప విజయముగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. నేను ప్రార్థన చేసినప్పుడు వారు ఆ సమస్యల నుంచి బయటకు వస్తే నిజంగా ఆ ప్రార్థన యొక్క వాల్యూ వారికి తెలియదు. దేవుణ్ణి మరి ఎలా మహిమపరచాలో తెలియదు. కానీ ఆ అనుభవము వారి జీవితాల్లోకి వచ్చినప్పుడు, అనుభవం గుండా వారు వెళ్తున్నప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి సమాధానం ఇస్తాడు. నేను ఎప్పుడూ కూడా వారికి నేర్పించడానికి ప్రయత్నించేది ఏంటంటే కనుక, సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ప్రార్థన చేసుకోవాలని ఒక పర్టికులర్ టైం వారికి చెప్తూ ఉంటాను. ఈ టైంలో ఏదైతే వాళ్ళకి హార్డ్గా అనిపిస్తుందో, ఏ టైం అయితే వాళ్ళకి టఫ్గా ఉంటుందో ఆ టైంనే నేను వారికి ప్రార్థన చేసుకునేటానికి కేటాయిస్తూ ఉంటాను. ఆ సమయాన్నే ప్రార్థన చేయమని చెప్పేసి అంటూ ఉంటాను. ఎందుకంటే టఫ్ సిచ్యువేషన్స్లో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నిటి కూడా తారుమారు చేయగలిగిన సమర్థుడు. కాబట్టి నేను వారికి చెప్పేది ఏంటంటే కనుక, మీరు మీ అంతటికి మీరు ప్రార్థన చేసుకుంటే మీరు ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి అని నేను వారికి నేర్పిస్తూ ఉంటాను. ఎందుకంటే మోకాళ్ళు నలిగినప్పుడే మోకాళ్ళు వెలుగుతాయని ఒక దైవజనుడు ఈ రీతిగా పేర్కొన్నాడు. మోకాళ్ళు నలిగినప్పుడే మీ మోకాళ్ళలో వెలుగు వస్తుంది అంట. నీ మోకాళ్ళు నలగకపోతే నీ మోకాళ్ళు వెలిగింపబడవు, నీ కుటుంబం వెలిగింపబడదు, నీ సంఘం కూడా వెలిగింపబడదు. ఈ సంఘంలోకి, సమాజంలోకి, మరి సంఘం అంతటికి, నీ సమాజం అంతటికి కూడా నువ్వు ఒక వెలుగుగాను ఉప్పు వేసిన పాత్ర వలె ఉండాలి అంటే కనుక, ఉప్పులాగా ఉండాలి అంటే కనుక, మరి నువ్వు ఎలా ఉండాలంటే కనుక ప్రార్థన చేసే అనుభవం నీ జీవితంలో ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. అందుకే అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము, నీ చెవి యొగ్గి ఆర్తధ్వని వినుము. నేను పెడుతున్న మొరను అంగీకరించు. నేను మూల్గులతో నేను నీకు మొరపెడుతున్నాను, ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గలతో నేను నీకు మొరపెడుతున్నాను, నా ప్రార్థనని అంగీకరించు ప్రభువా. తప్పకుండా దేవుడు జవాబు దయచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన చూడండి, మరి కింద వచనాల్లో కూడా చూడండి, 4వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. 3వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు. చూడండి, మన దోషాలన్నీ లెక్కగట్టి మనకి శిక్ష విధించటం మొదలు పెడితే కనుక మనం ఆయన ఎదుట నిలబడటానికి కూడా అర్హులము కాదు. అందుకే నేను ప్రార్థన కూడా చేశాను. నేనే పాటి వాడిని ప్రభువా, నన్ను ఎంచుకున్నావు, నీ బిడ్డల కొరకు నన్ను ఎంచుకున్నావు. నేను అల్పుడని, అయోగ్యుడిని, దేనికి పనికిరాని మట్టి వంటి వాడని నీవు నన్ను ఎంచుకున్నావు. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేసి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది.
నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే మీరు ఫలించుటకు, ఆ ఫలము మీలో నిలిచి ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఫలం ఉండాలి, ఆ ఫలింపు ఉండాలని దేవుడు అంటూ ఉన్నాడు. మరి మా దోషములన్నీ కూడా యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నీ ఎదుట నిలవగలడు? మా దోషాలన్నీ నువ్వు కనిపెట్టి చూస్తే, చిన్న చిన్న పొరపాట్లు ఇవన్నీ కూడా నువ్వు లెక్క రాస్తే, ఒక డైరీలో రాసుకుంటూ వెళ్తే, సంవత్సరానికి అంటే రోజుకి చూసుకున్నా కానీ అవన్నీ మరి లెక్క కట్టినప్పుడు నీ ఎదుట నిలబడటానికి మేము ఏమాత్రము కూడా అర్హత లేని వారము, ఏమాత్రము కూడా మేము అర్హత యోగ్యత లేని వారము అయినప్పటికీ కూడా నీ మహా కనికరమును బట్టి మమ్మల్ని రీతిగా ఆదుకుంటూ ఉన్నావు. మేమైతే పనికిరాని వారము, దేనికి కూడా మరి నీ ఎదుట నిలబడటానికి కూడా అర్హత లేని వారం. ఎందుకంటే మేము చేసిన అతిక్రమాలు అన్నీ ఉన్నాయి, మేము చేసిన దోషాలన్నీ ఉన్నాయి. తల్లి గర్భంలో నుంచే, పాపములో నుంచే మేము మరి ఈ లోకానికి వచ్చాము. పాపపు లోకములో మేము జీవిస్తున్నాం. కాబట్టి మేము చేసిన ప్రతి అపరాధానికి శిక్ష కడితే, మేము చేసిన ప్రతి మాటకి, మేము మాట్లాడిన ప్రతి మాటకి శిక్ష కట్టడం మొదలు పెడితే నీ ఎదుట నిలబడటము మాకు ఇంచైనా కానీ సాధ్యము కాదు. కింద వచనాల్లో చూడండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివాడు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. చూడండి, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని చెప్పేసి, మరి మనం మొరపెట్టినప్పుడు మరి మన అతిక్రమాలను బట్టి, మన పాపాలను బట్టి అయితే ఆయన ఎదుట మనం నిలబడవలసిన అర్హత యోగ్యత మనకైతే లేదు. కానీ ఆయన ఎదుట మనం భయభక్తులతో ఉండి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన దగ్గర నుంచి మనకేం దొరికిందంట? క్షమాపణ దొరికిందంట. మన జీవితంలో చేసిన ప్రతి అపరాధాలన్నిటికీ కూడా క్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర దొరుకుతుంది. తెలుసో తెలియకో చేసిన మన పాపాలన్నిటికీ, మన వ్యసనాలు, మన యొక్క పాస్ట్ లైఫ్ పాస్ట్ జీవితాన్ని పరిశీలించి చూసుకుంటే అదంతా కూడా శుద్ధంగాను పరిశుద్ధంగా మార్చబడాలి అంటే కనుక అది క్షమాపణ, దాని నుంచి మనం క్షమాపణ పొందుకొని మరి పశ్చాత్తాపడి నూతనమైన వ్యక్తులుగా మనం మార్చబడాలి అంటే అది ఎవరి దగ్గర దొరికింది అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరే దొరికిందంట. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నీ ఎదుట నిలవగలడు? నీ ఎదుట నిలబడటానికి ఎవరికి, ఒక్క మానవుడికి కూడా, ఒక నరుడికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా పాపాన్ని వారు మూట కట్టుకున్నవారే, పాపం చేసిన స్థితిలోనే ఉన్నారు. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అయినను జనులు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరికింది. నీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఎంత ఘోర పాపి అయినా సరే మొరపెట్టుకుంటే నువ్వు క్షమించే దేవుడు, ఆ క్షమాపణ ఇచ్చే దేవుడు. ఎంత ఘోర పాపి, భయంకరమైన పాపపు స్థితిలో ఉన్న దొంగలు సైతము నువ్వు క్షమించావు. సిలువలో మరి ఆ దొంగను చూసి నేడు నీవు కూడా నాతో కూడా పరదేశంలో ఉందని నేను నీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నావు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెబుతున్నాను అన్నావు. అంటే అంత భయంకరమైన దొంగని సైతము నువ్వు క్షమించగలిగిన మనసు కలిగిన వాడివి. అంటే ఆ క్షమాపణ నీ యొద్ద మాత్రమే దొరికింది. దాని కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నేను మొరపెట్టుకొనుచున్నాను. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని చెప్పేసి అంటూ, యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, నీ ఆజ్ఞ కొరకు, నీ మాట కొరకు నేను కనిపెట్టుకున్నాను. కావలివాడి ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివాడు మరి రాత్రంతా కావలివాడు నిద్ర కాపుకోలేడు. మరి ఉదయం కొరకు కనిపెడుతున్నట్టుగా నేను అంతకంటే ఎక్కువగా నా ప్రాణము నీ కొరకు కనిపెడుతున్నది. భయభక్తులు కలిగి మరి మమ్ములను మేము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ దేశాన్ని స్వస్థపరుస్తానన్నాం. మేము భయభక్తులు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా తగ్గింపు జీవితం మాలో ఉండాలి. దేనిని బట్టి మేము అతిశయించాలి? మాకున్న ఈ ధనమును బట్టా, ఐశ్వర్యమును బట్టా, టాలెంట్స్ని బట్టా, మరి ఇవన్నీ నువ్వు ఇచ్చినయే కదా. మరి దేన్ని బట్టి మేము అతిశయించాలి? మరి మాకు ఏముందని మేము అతిశయించాలి? అందాన్ని బట్టా, చదువుని బట్టా, డబ్బును బట్టా,
మాకిచ్చిన వాహనాలను బట్ట, ఇళ్ళను బట్ట, ఉద్యోగాన్ని బట్ట, భార్యలను బట్ట, భర్తలను బట్ట, పిల్లలను బట్ట, కుటుంబాన్ని బట్ట దేనిని బట్టి మేము అతిశయించాలి? దేనిని బట్టి కూడా మేము అతిశయించడానికి, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. నిన్ను బట్టి మేము అతిశయిస్తున్నాం. ఎందుకంటే అతిశయించడానికి మేమే పాటి వారము ప్రభు. నిన్ను బట్టి మేము అతిశయిస్తున్నాం. మా అతిశయాస్పదము నీవే, మా స్తుతులకి పాత్రుడవు నీవే, మా ఆరాధనకి యోగ్యుడవు నీవే. నిన్ను తప్ప మేము మహిమపరచడానికి ఎవరు లేరు ఈ లోకంలో. ప్రభువా, మరి మమ్ములను మేము తగ్గించుకొని మేము నీ ఎదుట మొరపెట్టినప్పుడు చీడ పురుగులని, గొంగలి పురుగులని, ఇలాంటి వాటిని గద్దిస్తావు. మిడతల్ని సైతము, నువ్వు పంపిన మిడతల్ని సైతము గద్దిస్తావు. 2వ దినవృత్తాంతములు చూడండి. 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము 13-14 వచనాల్లో ఈ రీతిగా దేవుడు చాలా స్పష్టంగా మన కొరకు రాయబడి ఉన్నది. ఒకసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 13-14 వచనాలు. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, చూడండి, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని. చూడండి, ఈ తెగులు, ఈ మిడతలు అనే ఈ రోజులు ఇప్పుడు మనము లేటెస్ట్ గా వింటున్న న్యూస్. తెగులు అన్నది, మరి కరోనా వైరస్ అన్నది ఇప్పుడు ప్రజెంట్గా మనం వింటున్నాము. ఆల్మోస్ట్ ఒక 90 డేస్ నుంచి, 3 months నుంచి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డిసెంబర్లోనే స్టార్ట్ అయింది అంటున్నారు. కోవిడ్-19 కేసు అనేది ఇది ఇండియాకి, భారతదేశానికి ఎప్పుడు ఎంటర్ అయిందంటే కనుక డిసెంబర్లోనే ఎంటర్ అయింది. కాకపోతే మరి ప్రభుత్వం వారు దాని విషయమై అంత జాగ్రత్త కలిగి లేరు, దాన్ని చాలా లైట్గా తీసుకున్నారు. అది ఈ రీతిగా విస్తరించి అనేక మంది కుటుంబాలని చిత్రవధ చేస్తున్నది. మరి ఈ యొక్క 2 ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం ఈరోజు. ఈ 2 కూడా మన కళ్ళ ఎదుట కనపడుతున్నది. ఏంటి అంటే కనుక మిడతల దండు ఒకటి, కరోనా వైరస్ ఒకటి. ఈ 2 కూడా ప్రజెంట్ మనకు కనపడుతున్నాయి, మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఇవి ఇలా ఉన్నది అనుకుంటే ఇంకొకటి, మరి చైనా ప్రభుత్వం, చైనా వాళ్ళు యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇది 3వ విపత్తు మనకి. మొదటి విపత్తు కరోనా వైరస్, 2వ విపత్తు మిడతల దండు. ఆల్రెడీ తెలంగాణలోకి, ఆదిలాబాద్ ప్రాంతంలోకి ఎంటర్ అయినాయి అని న్యూస్ వింటూ ఉన్నాం. ఆదిలాబాదు అంటే తెలంగాణ, బెల్లంపల్లి అటు సైడ్ ప్రాంతాల్లో, మహారాష్ట్ర బోర్డర్స్లో చూసుకుంటే కనుక అవి ఆల్రెడీ తెలంగాణలోకి ఆ మిడతల దండు కూడా ఎంటర్ అయిపోయిందంట. సో అవి ఎక్కువ శాతంగా పంట పొలాలను నాశనం చేస్తున్నది, పంటని తినివేస్తూ మరి అనేక మంది యొక్క రైతులని ఎంతో క్షోభ పెడుతున్నది. దాని అటాక్ మేజర్గా ఎక్కడ ఉన్నదంటే కనుక పంటల మీద అటాక్ చూపిస్తున్నది. పంట పొలాల మీదకి వెళ్ళి మరి 2500 మంది ఒకరోజు తినే ఆహారాన్ని మరి ఆ మిడతల దండు తినివేస్తున్నాయి అంట. అంత భయంకరమైన మరి మిడతల దండు ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది పాకిస్తాన్ నుంచి, మరి అక్కడి నుంచి ఆ రాజస్థాన్ మీదుగా అటు సైడ్ అంతా కూడా రోజుకి 150 కిలోమీటర్ల స్పీడ్తో అవి ప్రయాణిస్తూ ఉంటాయి. అక్కడక్కడ ఆగుతూ మరి అనేక ప్రాంతాల్లో రైతులను ఎంతగానో దుఃఖపరుస్తూ, రైతుల యొక్క మరి దుఃఖాన్ని వారికి కలుగు చేస్తూ ఈ మిడతల దండు ఇదంతా కూడా చూడండి. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని. అంటే ఇది ఎవరు మరి ఎవరి దగ్గర నుంచి వస్తున్న ఉగ్రత ఇది? దేని నిమిత్తం వస్తున్న ఉగ్రత ఇది? ఎందుకు మరి భారతదేశం ఈ ఉగ్రతని చూస్తున్నది? ప్రపంచం అంతా కూడా ఎందుకు ఈ ఉగ్రతను చూస్తున్నది అంటే ఇది 2వ రాకడికి సూచనగా కనపడుతున్నదా? దీన్ని ఎంతమంది నమ్ముతున్నారు? 2వ రాకడ అతి సమీపంగా ఉన్నదని ఎంతమంది విశ్వసిస్తున్నారు? మరి విశ్వసించిన వారు మారుమనసు పొందుకుంటున్నారా? బైబిల్లో చెప్పబడిన మిడతల దండు మరి ఈరోజు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మన కళ్ళారా తెగుళ్ళు ఈరోజు మన కళ్ళారాని చూస్తూ ఉన్నాం. ఇంతకంటే మరి బైబిల్కి ప్రత్యక్ష సాక్ష్యాలు ఏమున్నాయి? బైబిల్లో నుంచి మనం చెప్పుకోవటానికి, బైబిల్ అబద్ధ గ్రంథము అని పలుకోవటానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఏమున్నాయి? ఇంతకంటే మరి ఇంకేమున్నాయి? ఏమీ లేవు కదా. మరి చూడండి, ప్రభు అంటున్నాడు, వాన కురియకుండా. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం అయితే మంచి వర్షాలు కురిసినాయి. మరి రాబోతున్న సంవత్సరం ఎలా ఉంటుందో తెలియదు. కానీ పరిస్థితులు మారాలి అంటే కనుక మీరు ప్రార్థన చేయాలి. ఈ పరిస్థితులన్నీ కూడా మారాలంటే కింద వచనాల్లో చూసుకుంటే కనుక పైనుంచి మరొకసారి చదువుకుందాం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని,
దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, చూడండి, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇది ఎందువల్ల ఈ తెగుళ్ళు వస్తున్నాయి ఎప్పటికైనా అర్థమవుతుందా? దేశంలో పాపం ఎక్కువైపోయింది, ప్రపంచంలో పాపం ఎక్కువైపోయింది, పాపం అనేది ఎక్కువైపోయింది. ప్రతి మనిషి కూడా పాపానికి లోనవుతున్నాడు. కాబట్టి మరి ఒక్కడు కూడా నీతిమంతుడు యథార్థవంతుడు కనిపించట్లేదు. అట్లీస్ట్ నోవాహు కాలంలో నోవాహు కనిపించడము నీతిగాను యథార్థంగాను దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడుగా. అబ్రహాము తరములో అబ్రహాము కనిపించాడేమో భయభక్తులు కలిగిన వాడుగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా. మరి ఈ రోజుల్లో ఈ తెగులు రావటానికి ముఖ్య ఉద్దేశము కారణం ఏంటి అంటే కనుక, ఇది ఎవరి యొద్ద నుంచి పంపించబడింది అంటే కనుక ఆకాశము నుంచి పంపబడింది. ఇది ఆకాశము నుంచి పంపబడింది. మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అదే ఆకాశం నుంచి నీకు సమాధానం వస్తుంది. ఏంటి అంటే గనక, నీ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అనే సమాధానం. ఎవరికి వారు పర్సనల్గా రిపెంట్ అవటం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకు ఈరోజు ఈ తెగులు నన్ను, నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నది, నేనుంటున్న ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నది? ఎందుకు ఇలాంటి వికృతమైన పరిస్థితుల్లో ప్రజలందరూ చిక్కుకుపోయారు? దీనికి కారణం ఏంటి? అంటే పాపము ఎక్కువగా పెరిగిపోతున్నది, పరిశుద్ధత తరిగిపోతున్నది, పాపం అనేది పెరిగిపోతున్నది. మరి పాపాన్ని మనం అంతటిని కూడా జయించాలి అంటే గనక మొట్టమొదటిగా మనని మనం తగ్గించుకొని పాపాన్ని విడిచిపెట్టి ఆకాశమందున దేవునికి మనము మొరపెట్టిన ఎడల ఆయన మన ప్రార్థనలు అంగీకరిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. చూడండి, మిడతల్ని పంపించింది, మరి ఆకాశం నుంచి ఆ మిడతలు పంపబడ్డాయి. తెగుళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. ఆ తెగుళ్ళు కూడా వచ్చి మరి అనేక మంది యొక్క జీవితాల్ని ఈరోజు చిత్రవత చేస్తున్నాయి. ఎంతో మందిని మరి అన్యాయంగా తీసుకుంటున్న అమెరికా ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఈ కరోనా వైరస్కి సంబంధించిన మరి మరణాలు ఏమాత్రం కూడా తగ్గకుండా అవి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మరి భారతదేశంలో సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉంది, ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంటాయి. తెలంగాణలో కూడా డైలీ కేసెస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో మనము నెగ్లిజెన్సీతో ఎందుకు ఇంకా ఉంటూ ఉన్నాం? ప్రార్థన చేస్తున్నామన్న ఒక దుప్పటిని మనం పరుచుకొని కూర్చుంటున్నాం మన మీద, అంతే. ప్రార్థన అనే ఒక దుప్పటిని పరుచుకొని కూర్చుంటున్నాం. వాస్తవంగా ఆ దుప్పటి కింద మన ప్రార్థన లేదు. ప్రార్థన అనే ఒక ధూపాన్ని మనం వేస్తున్నాం, అంతేకాని వాస్తవమైన ప్రార్థన నువ్వు చేయట్లేదు. కాబట్టి ఈ తెగులు ఇంకా స్టిల్ నిన్ను, నీ కుటుంబాన్ని వెంటాడుతున్నది, నీ దేశాన్ని, నీ రాష్ట్రాన్ని వెంటాడుతున్నది. ఇప్పటికైనా సరే మనమందరం కలిసి ఏకీభవించి మన దేశము కొరకు మనం ప్రార్థన చేద్దాం. బాధ్యత కలిగి దేశము కొరకు బాధ్యత కలిగి ప్రార్థన చేద్దాము. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెరు మార్గములను విడిచిన ఎడలా, నన్ను వెదకి తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించుతాను అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడి నుంచి అంట? సియోనులో నుంచి మన ప్రార్థనలు విని మరి మన పాపాలని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ రెడీ టు డూ దట్. ఆయన సిద్ధంగా ఉన్నాడు అది చేయటానికి. ఏది? మన పాపాలను క్షమించటానికి. అయితే మన పాపాలను ఒప్పుకునేంత మనస్సు మనలో ఉండాలి. మన పాపాలని యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఎప్పటికైనా ఒప్పుకోకపోతే ఇకెన్నటికీ కూడా నువ్వు ఒప్పుకునే అవకాశము నీకు దొరకదు. ఇప్పటికైనా సరే దేవుని ఎదుట నీ యొక్క పాపాలని నువ్వు ఒప్పుకోలేకపోతే ఇకెన్నటికీ కూడా నువ్వు ఒప్పుకునే అవకాశము దొరకదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజే సరైన సమయం. కాబట్టి ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచునని కింద వచనాల్లో ఉంది. అట్లాగే నువ్వు ఏ స్థలములో నుంచి లైవ్ చూస్తున్నావో, ఏ స్థలములో దేవునికి మొరపెడుతున్నావో ఆ స్థలమందు చేయబడు ప్రార్థన మీద దేవుని యొక్క కనుదృష్టి నిలుస్తూ ఉన్నది. యు నీడ్ టు నోటీస్ ఇట్. దాన్ని నువ్వు నోటీస్ చేయాలి.
నువ్వున్న స్థలము నుంచే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద దేవుని యొక్క కనుదృష్టి నిలుచును. ఎందుకంటే నీ ప్రార్థనకి జవాబు ఇవ్వటానికి దేవుడు నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని, నీ ప్రాంతాన్ని, నీ దేశాన్ని, నీ ప్రపంచాన్ని, మరి ఈ యొక్క ప్రపంచ భూగోళం అంతటినీ కూడా ఆయన రక్తముతో కడగటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెతికి చెడు మార్గాలను విడిచిపెట్టాలి. లేదు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చిన చట్టుగా నేను జీవిస్తాను, నా ఇష్ట ప్రకారంగా నేను చేస్తాను, ఏమవుతుంది, ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటే కనుక రానే వస్తుంది నీ జీవితంలో, అది ఎంటర్ అవుతుంది. ఇప్పటికైనా సరే మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఇక్కడ అంటున్నాడు కదా, మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, దేని కొరకంట, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, దేశాన్ని నాశనం చేయడానికి. ఇప్పుడు మిడతలు ఏం చేస్తున్నాయి? మరి దేశాన్ని నాశనం చేస్తున్నాయి. దేశం యొక్క మరి ఆ యొక్క ధాన్యాన్ని, రైతుల యొక్క ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయి. దేశానికి ఎంతగానో ఆర్థిక సమస్యలు తీసుకొస్తున్నాయి మిడతలు. మిడత సైజు చూస్తే చాలా చిన్నగా ఉంది, కానీ ఆ మిడత తినే ఆహారం యొక్క సైజు చాలా పెద్దది. కాబట్టి చూడండి, మరి ఇలాంటి భయంకరమైన స్థితిలో అది ఏ రోజైనా మన తెలుగు రాష్ట్రాల్లోకి, ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినాయి. తెలంగాణలోకి, ఆదిలాబాద్ ప్రాంతంలోకి మిడత దండు ప్రవేశించిందని చెప్పేసి ఈరోజు న్యూస్లో విన్నాం. అది ఎప్పుడైనా హైదరాబాద్ పట్టణానికి రావచ్చు, నీ ఇంటిని ముసురుకోవచ్చు, నీ ఇంటి మీదకి అది రావచ్చు. అయితే ఈరోజు పంటని నాశనం చేస్తున్న మిడతలు రేపొద్దున ప్రజల్ని నాశనం చేసే స్థితికి కూడా మరి దేవుడు అలాంటి మిడతలను కూడా పంపిస్తాడు. అలాంటి సిచ్యువేషన్ మన జీవితాల్లోకి రాకముందే, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలాంటి ఒక రోజు వచ్చిందని, మరి ఎక్కడన్నా మన ఇంట్లో బెల్లం కానీ షుగర్ కానీ పడితే దాని చుట్టూ ఈగలు ముసురు కుడుతూ ఉంటే మనకెంతో అసహ్యంగా అనిపిస్తుంటుంది. ఆ ఈగలను వెళ్ళగొట్టడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తాం, నీళ్లు వేసి తొడవటం ఏదో చేస్తూ ఉంటాం. ఏదో ఒక విధంగా నీళ్ళని మనము ఆ యొక్క ఈగల్ని పంపించేస్తాం. ఈగలు వస్తే దాన్ని మనము చాలా చీదరించు. అంతకంటే పెద్ద సైజులో ఉన్న ఈ మిడతలు వచ్చినప్పుడు మరి నువ్వేం చేస్తావు? మరి ఈ విపత్తు నుంచి నువ్వు నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటావు? ఈ విపత్తు నుంచి నీ కుటుంబాన్ని ఎలా నువ్వు రక్షించుకుంటావు? తలుపులు వేసుకుంటే ఏం రావులే అనుకుంటున్నావా? ఎక్కడైనా చిన్న సందుంచి ఆ సందులో నుంచి వచ్చేస్తే ఏం చేస్తావు? ఏం చేయగలుగుతావు? నువ్వు ఏమి చేయలేని పరిస్థితి, ఏమి చేయలేవు. కానీ ఒకటి మాత్రం చేయగలుగుతావు, అది నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెతికి మరి నీ యొక్క పాపాలని నువ్వు ఒప్పుకొని దేవుని ఎదుట నువ్వు క్షమాపణ అడిగినట్లయితే గనక ఆ మిడతల దండు నీ దరిదాపులకు కూడా రాకుండా, ఏ తెగులు నీ గుడారానికి సమీపించకుండా పూర్తిగా దేవుడు భద్రతని నీ చుట్టూ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, కింద వచనాల్లో ఉంటుంది కదా, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశములను స్వస్థపరుషుదును. వారి దేశాన్ని, ఎవరి దేశాన్ని? నీ దేశాన్ని, నీ భారతదేశాన్ని, నువ్వు ఉంటున్న ప్రాంతాన్ని, నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని దేవుడు మరి స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనసు నిత్యము దాని మీద ఉంచుదును. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు ఈ మందిరమునకు నిత్యము, నా పేరు పెట్టబడిన నా జనులు వారు తగ్గించుకుని నన్ను వెడిగినప్పుడు నేనేం చేస్తానన్నాడు? ఈ స్థలమందు చేయబడి ప్రార్థనల మీద నాకు అనుదృష్టి ఉంటుంది కాబట్టి వారిని, వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానంటున్నాను. స్వస్థత శీఘ్రంగా ఉంది, మన ముందే ఉంది స్వస్థత. మన ఆరోగ్యపరమైన స్వస్థత, మరి దేశం యొక్క స్వస్థత నీ చేతుల్లో ఉంది. బాధ్యత కలిగిన పౌరుడిగా నీ దేశం కొరకు నువ్వు ఎన్ని గంటల సేపు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా నీ దేశం కొరకు, నీ ప్రాంతం కొరకు మరి నేను సేఫ్ జోన్లో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. నేను మరి పూర్తిగా సేఫ్లో ఉన్నాను, మరి ఎలాంటి విపత్తు నా జీవితంలో లేదు, నేను పూర్తిగా దేవుని హస్తాల్లో ఉన్నాను, సేఫ్లో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏ రోజైనా, ఇందాక ఎప్పుడో చూసాను, డిసెంబర్ నాటికి సగం దేశము COVID-19తో బాధపడుతుందంట. అది ఎలా వస్తుందో తెలియదు. మరి గవర్నమెంట్ వారు చూసుకుంటే ఇంకా మేము అసలే వెయిట్ చేయలేము, ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక పరమైన నష్టాలు ఎన్నో ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇంకెంత మాత్రము కూడా ఎదురు చూడలేము, మేము ఈ యొక్క లాక్డౌన్ని సడలిస్తూ ఉన్నాం పూర్తిగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మెల్లమెల్లగా అన్ని విధాలుగా కూడా సడలిస్తూ ఉన్నాము. మరి
ఆ తర్వాత కొంతమంది పొడిగిస్తామంటున్నారు, కొంతమంది సడలిస్తామంటున్నారు. అయినప్పటికీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోమంటున్నారు. ఏది చేసినప్పటికీ కూడా నీ దేశం కొరకు బాధ్యత కలిగిన పౌరుడిగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇది దేవుడిచ్చిన మరి నీకు ఆధిక్యతనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు అగాధ స్థలములో నుండి నువ్వు మొరపెట్టినప్పుడు ప్రభువా నా ప్రార్థన ఆలకించమన్నట్టుగా గాఢాంధకారపు లోయల్లో నువ్వు సంచరించిన మరి ఏ అపాయము కూడా నీ యొద్దకు రాదు. నీకు దేవుడే తోడై ఉంటాడు. ఆయన దుడ్డు కర్రయో ఆయన దండము నీకు తోడుగా ఉంటుందంట. ఆయన నువ్వు మొరపెట్టినప్పుడు అగాధ స్థలములో నుంచి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా అర్థధ్వని అంగీకరించుము. సియోనులో నుంచి 7వ వచనంలో చూడండి, 130వ అధ్యాయము, కీర్తనలు 130వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి మనం ఈ రీతిగా, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలు దోషములన్నిటి నుంచి ఆయన వారిని విమోచించును అని చెప్పేసింది. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఎవరి దగ్గర దొరికిందంట? యెహోవా యొద్ద మాత్రమే దొరికింది. యెహోవా సేవకులారా మరి ఆయన యొద్ద మాత్రమే కృప దొరికింది. ఆయన బిడ్డలారా ఆయన యొద్ద మాత్రమే కృప దొరుకుతుంది కనుక యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును, సంపూర్ణ విడుదల ఆయన దగ్గర మాత్రమే దొరికింది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఎలాంటి సడలింపులు మరి జరిగినా కానీ, ఎలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళినా, ఈ పరిస్థితి నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే కనుక అది యెహోవా యొద్ద మాత్రమే కృప దొరుకుతుంది. ఆయన వైపు చూడటం నేర్చుకోండి. సియోను వైపు మరి నాయన యెరూషలేము వైపు నీ కిటికీలు తెరిచి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం నేర్చుకోండి. తద్వారా దేవుడు మరి మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు. ఇజ్రాయేలు దోషములన్నిటినీ దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. మన దోషాలన్నిటి నుంచి, మన అపరాధాలన్నిటి నుంచి, మన యొక్క చెడ్డ ప్రవర్తన నుంచి కూడా ఆయనను మనం విడిపిస్తాడంట. అలాగే కీర్తనలు 134వ అధ్యాయంలో కూడా చూడండి, చక్కని మాటలు ఉన్నాయి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించడి, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించడి. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అంటున్నాడు. ఆకాశం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి, ఆయన్ని స్తుతించండి, ఆయన్ని కొనియాడండి. అగాధ స్థలముల్లో నుంచి ఆయనకు మొరపెట్టండి. ఆయన చెవియొగ్గి నీ ఆర్తధ్వని వినటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన జనులు తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గములను విడిచి ఆయనను వెతికిన ఎడల ఆయన వారి ప్రార్థన అంగీకరిస్తానని చెప్పినట్టుగా మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన ఆత్మతో నింపబడి ఆ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. యెరూషలేము తట్టు నీ ప్రార్థన మరి నీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయమంటున్నాడు. యెరూషలేము తట్టు నిత్యము యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయవాడు వారు వర్ధిల్లుదురు అని చెప్పేసి ఉంది. మరి యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము మరి పరిశుద్ధ దేవుడు అయిన నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరలా అడుగు పెట్టే స్థలం అది. ఏ స్థలములో నుంచి ఆయన ఆరోహణం అయిపోయాడో అదే స్థలములోకి మరలా తిరిగి రానై ఉన్నాడు అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మరి యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా క్రూషియల్ టైంలోకి మనం ఎంటర్ అవుతున్నాము. మనకి సంబంధించిన మన బంధువులకి ఎలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఏ రీతిగా రెస్పాండ్ అవుతావు? మరి దేశము మన యొక్క మరి అది మన స్వాస్థ్యము కాబట్టి మన దేశంలో ఉన్న మన బిడ్డల కొరకు ప్రజలు అన్యులైనప్పటికీ ఎవరైనప్పటికీ రక్షణ లేకుండా నశించిపోతున్న వారికి ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా రెస్పాండ్ అవ్వాలి? నా దగ్గరికి రాలేదు కదా, నాకు ఇలాంటి విపత్తు సంభవించలేదు కదా, నేను ఎందుకు చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నావేమో. ఆ నెగ్లిజెన్సీ నుంచి తీసివేయి. ఈరోజు దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థన చేయి. నీ ఆర్తధ్వనిని ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మిడతలను పంపిన దేవుడు వాటిని మరలా తిరిగి ఈ దేశం నుంచి ప్రపంచం నుంచి వెళ్ళగొట్టగలిగిన సమర్థుడు. తెగులను పంపిన దేవుడు దాన్ని మరలా తీసివేయగలిగిన సమర్థుడు. ఇది అపవాది వేసిన బాణం అయితే కనుక దేవుడు దాన్ని ఎప్పుడో ఆ బాణాన్ని తొక్కివేసేసేవాడు. కానీ ఇది దేవుని యొద్ద నుంచే మనల్ని పరీక్షించడానికి ఫిల్టర్ చేయబడుతున్నాం మనమందరం కూడా.
ఫిల్టర్ చేయబడుతున్నాం. మనం పరీక్షించడానికి, మనల్ని పరిశీలించడానికి, మన విశ్వాసాన్ని చెక్ చేయడానికి ఆ ఫిల్టరేషన్లోకి మనం వెళ్తున్నాం. అంటే ప్యూరిఫై అవుతున్నాం. మనం అంతా కూడా ప్యూరిటీగా మార్చబడుతున్నాము. మరి ఎవరైతే ఈ సమయంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ మరి దేవుని వైపు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా గోధుమలు గురుగుల వలె గోధుమలు కొట్టాల్లోకి చేర్చబడతారు, గురుగులు అగ్నిలో వేయబడతారు. రెండు సమానంగా పెరుగుతాయి. గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతాయి. కానీ గురుగులు ఏమైపోతాయంట? అగ్నిలో వేయబడతాయి కోతకాలం అప్పుడు. మరి గోధుమలు మాత్రము కూడా మరి అవి ఏం చేయబడతాయి అంటే మరి కొట్లలో అవి సమృద్ధిగా ధాన్యం బస్తాలలో కట్టివేయబడతాయి, నింపబడతాయి, అవి కొట్లలోకి చేర్చబడతాయి. మరి గోధుమల వలె ఉంటామా, గురుగుల వలె ఉంటామా? ఏ విధంగా నువ్వు ఉండాలనుకుంటున్నావు? గోధుమల వలె ఉంటే కనుక అది శ్రేష్టమైన గోధుమలతో దేవుడిని తృప్తిపరుస్తూ ఉన్నాడు. మరి గురుగుల వలె ఉంటే కనుక నువ్వు అగ్నిలో పడవేయబడతావు. ఇప్పటికైనా మెలకువ కలిగి ప్రభు కొరకు ప్రార్థన చేయండి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, దేశం కొరకు ప్రార్థన చేయండి, ప్రపంచం కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు నువ్వు చేస్తున్న ఈ ప్రార్థన, ఒక్క నిమిషం చేసే ప్రార్థన, ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నా వరకు రాలేదు అని మాత్రం అనుకోవద్దు, నేను సేఫ్గా ఉన్నానని అనుకోవద్దు. కానీ దేవుడు ఏదో ఒక రోజు అది మనల్ని తాకక ముందే మనము మన చుట్టూ కూడా దేవుని యొక్క కంచెను ఏర్పాటు చేసుకుని ఉంటాం. యోబుతో మరి అపవాది, ఏబు గురించి అపవాది యెహోవా దేవునితో అంటది కదా, నువ్వు అపవాది చుట్టూ రక్షణ యోబు చుట్టూ నువ్వు రక్షణ ఏర్పాటు చేసి ఉన్నావు. యోబు చుట్టూ మరి నువ్వు రక్షణను ఏర్పాటు చేసి ఉన్నావు. యోబుకు అన్ని ఇచ్చావు కాబట్టి యోబు నిన్నేమంటలేదు. బహుశా అవన్నీ తీసుకుంటే యోబు నిన్ను దూషించునేమో అని అపవాది చెప్పినప్పుడు కావాలంటే నువ్వు పరిశీలించుకోపో అని చెప్పేసి అన్నాడు. అలాగే దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన కంచెను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన యొక్క రక్షణ ఏర్పాటు చేసి ఉన్నారు. మన గృహాలు మరి ఆయన యొక్క కాపుదల్లో ఉన్నాయి, దేవదూతల కాపుదల్లో ఉన్నాయి. మన పాదాలకి రాయి, ఒక చిన్న చిటుకన వెలుగు కూడా రాయి తగలకుండా ఆయన కాపాడుతున్నాడు మనం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి. యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గిన ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నీ ఎదుట నిలవగలడు? మేమైతే నిలవగలిగినంత మరి శక్తి సామర్థ్యాలు మాకు లేదు. మేమైతే నీ ఎదుట నిలబడలేము. ఎందుకంటే మా స్థితి, మా గతి, మా పరిస్థితులు వేరే. కానీ ఈరోజు మమ్మల్ని మేము తగ్గించుకొని ఎదుట ప్రార్థన చేస్తున్నాం. సమస్తము విడిచిపెట్టి మా యొక్క చెడ్డ అలవాట్లను విడిచిపెడుతున్నాం, మాకున్న చెడు అలవాట్లను విడిచిపెడుతున్నాం, మాకున్న చెడ్డ కార్యకలాపాలన్నింటినీ కూడా విడిచిపెట్టేస్తున్నాం, చెడ్డ స్నేహాలు విడిచిపెట్టేస్తున్నాం, మా అలవాట్లు, నీకు ఇష్టం లేని అలవాట్లు మేము విడిచిపెట్టేస్తున్నాం. మరి ఏదైతే నాలో హేయమైందో, నీకు ఇష్టం లేదుందో దాన్ని నేను ఈరోజు విడిచిపెడుతున్నాను. నీ కొరకు విడిచిపెడుతున్నాను, నా దేశం కొరకు విడిచిపెడుతున్నాను, నేను నా కుటుంబ సభ్యుల కొరకు నేను విడిచిపెడుతున్నాను, పరలోక రాజ్యంలో స్థానం కొరకు నేను విడిచిపెడుతున్నాను. ఈ రోజు నుంచి నేను మరి బాధ్యత కలిగిన పౌరుడిగా జీవించబోతున్నాను. మరి మీరు మొరపెట్టినప్పుడు ఆయన ఆకాశంలో నుంచి మీ మొరలను అంగీకరించి క్షమించి మీ దేశాన్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును అన్నాడు. మరి ఈ స్థలంలో, నేను ఈ స్థలంలో ఉన్నాను, నువ్వు ఆ స్థలంలో ఉన్నావు. ఈ స్థలంలో నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆ స్థలంలో మోకరించి ప్రార్థన చేయి. నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. దీన్ని చాలా జాగ్రత్త కలిగి భయభక్తులతో ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు. మహాపరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు నాయన మా దేశం మీదకి, మా రాష్ట్రం మీదకి, మా ప్రాంతం మీదకి వస్తున్న మిడతల దండు నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో మరి మిడతల దండు పంపినప్పుడే కానీ, తెగుళ్ళు పంపినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి వారి చెరు మార్గములను విడిచిన ఎడల నేను వారి ప్రార్థనలు అంగీకరించి వారిని వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అని వాగ్దానం చేశావు కదా ప్రభువా. అయ్యా, ఈరోజు మా బాధ్యతగా మా దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మా కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మా బంధువుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ఈ తెగులంతా మా స్నేహితుల మీద నుంచి, బంధువుల మీద నుంచి, మా దేశం మీద నుంచి, ప్రపంచం మీద నుంచి విడిచి వెళ్ళిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభు.
అది మా జోలికి కానీ మా ప్రాంతాలకు కానీ రావటానికి వీల్లేదు ప్రభా. అది ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా నాయన యేసుక్రీస్తు రక్తముతో మేము కడగబడాలి ప్రభువా. యేసుక్రీస్తు రక్తముతో మా గృహాలు కడగబడాలి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, మేము ఇంకెప్పుడు కూడా నాయన మా అపరాధాలని నాయన మేము జ్ఞాపకం చేసుకోకుండా వాటిని విడిచిపెడుతున్నాం ప్రభువా. మా చెడు మార్గాల వైపు మరలకుండా వాటిని విడిచిపెడుతున్నాం తండ్రి. ఈ రోజు నాయన ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచునన్నావు కదా ప్రభువా. ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం, ఈ స్థలంలో మేము ప్రార్థన చేస్తున్నాము. సియోనులో నాయన ఇదిగో తండ్రి, సియోనులో ఆసీనుడు వైన నీ ఎత్తు నీ తట్టు మా చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా యెహోవా సేవకులారా ప్రార్థన చేయమన్నావు తండ్రి, మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రియ బిడ్డలారా ప్రార్థన చేయమన్నావు ప్రభువా. ఇదిగో అందరము కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మిడతల దండు వెనక్కి తిరిగి వెళ్ళిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ తెగులు విడిచిపెట్టి మమ్మల్ని, మా కుటుంబాలని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవా నీకు వందనాలు వందనాలు. ప్రజలందరి మీదకి నీ యొక్క కృపను విడుదల చేయమని అడుగుతున్నాను. ప్రజలందరి మీదకి క్షేమాన్ని ప్రకటించండి ప్రభువా. ఆరిగిపోయిన స్తంభించిపోయిన ప్రతిదీ కూడా తిరిగి మరలా మొదలవునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే దేశమా భయపడక సంతోషించి గంతులు వేయమంటున్నావు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, తాను విధించిన శిక్షని కొట్టివేసి ఉన్నాడు అంటున్నావు ప్రభా. ఆ శిక్ష కొట్టివేయబడింది యేసు నామంలో. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మా మీదకి, మా దేశం మీదకి వచ్చిన శిక్ష కొట్టివేయబడింది ప్రభా. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థనను అంగీకరించిన ఆయన ఇదిగో ఈ తెగుళ్ళని వెనక్కి తీసుకోమని అడుగుతున్నాను ప్రభువా. తెగుళ్ళని వెనక్కి రమ్మని ఆజ్ఞాపించమని అడుగుతున్నాను ప్రభువా. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ తెగుళ్ళు బయటకు వెళ్ళిపోవును గాక నాయన. మా ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక నాయన. అయా ఎవరు నశించిపోవటానికి వీల్లేదు ప్రభువా. ఇదిగో విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక నాయన, విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నాకు కనుదృష్టి నిలిచినన్నావు. అగాధ స్థలములో నుంచి నీకు మొరపెడుతున్నాం ప్రభువా. అయ్యా అంధకార లోయల్లో నుంచి నీకు మొరపెడుతున్నాం ప్రభువా. మా ఆర్తనాదాన్ని వినమని అంగీకరిస్తున్నాం ప్రభువా. మా ఆర్తనాదాన్ని వినండి ప్రభువా. గాఢాంధకారపు లోయల్లో నుంచి నేను మొరపెడుతున్నాం ప్రభువా. అయ్యా కొండలలో నుంచి, గుట్టలలో నుంచి మొరపెడుతున్నాం ప్రభువా. మా ప్రార్థనను అంగీకరించండి యేసయ్యా. నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా, మరి నాయన ప్రియ బిడ్డలు ఎవరి మీదకి నాయన ఎలాంటి దోషము, ఏ తెగులు రాకుండా పూర్తి భద్రతను వారికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడిన గాక. మానుదిన ఆహారం మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధంలోనికి పోనీ కాదుసుల నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని దీవెన మీకు మాకు ఎల్లప్పుడూ మరలా కలుసుకునేంత వరకే, రాకడ పర్యంత వరకు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని, మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. మరి ఎక్కడ మరి కరోనా కేసెస్ విజృంభిస్తున్నాయో వారి కొరకు ప్రార్థన చేయండి. మరి మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన సంఘంలో ఉన్న వారికి ఎవరికి కూడా ఇలాంటి అనుభవాలు రాకుండా వారి నిమిత్తమై భారం కలిగి ప్రార్థన చేయండి. దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ నెలలోనే ఒకరోజు వీలైతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి దేశం కొరకు ప్రార్థన చేద్దాం. దాన్ని కమిట్మెంట్ తీసుకుందాం. నేను ఐ లాస్ట్ గాడ్, దేవుణ్ణి అడుగుతాను, నేను ఏ తారీఖు రోజు దేశం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలో దేవుణ్ణి అడిగి ఆ తారీఖును దేవుని యొద్ద నుంచి పొందుకొని ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి ఒక్కరు కూడా, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు కూడా బాధ్యత కలిగి దేశం కొరకు ఉపవాసం ఉండి మొరపెడతాం. మరి ఎవరి మీదకి ఎలాంటిది కూడా మరి అన్యాయంగా రావటానికి వీల్లేదు కాబట్టి మరి దేశం కొరకు మొరపెడదాం. దేశం కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, సంఘాల కొరకు అంశాలను పెట్టుకొని మొరపెడదాం. ప్రియ సహోదరి సహోదరుడా, దీన్ని నువ్వు ఎక్కడా కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, నెగ్లిజెన్సీగా ఉండొద్దు. మరి పూర్తిగా బాధ్యత కలిగి మరి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో దేశం కొరకు ఒకరోజు ప్రార్థన అనే అంశం ద్వారా మనం ముందుకు వెళ్దాము. మరి వీలైతే ప్రభు దీవెనలు మనకు ఉంటే కనుక తప్పకుండా ఆ కార్యక్రమంలో విజయాన్ని సాధిద్దాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ దిలీప్ బెంజమ్ మినిస్ట్రీస్ అనే
యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్ పేజ్ కూడా మనది దిలీప్ బెజ్జం మినిస్ట్రీస్ అనే ఫేస్బుక్ పేజ్లో కూడా ఇన్విటేషన్స్ పంపిస్తున్నాను, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ లైవ్ దాని ద్వారా నుంచి మనం ఇవ్వబోతున్నాం కాబట్టి ఫేస్బుక్ పేజీ దిలీప్ బెజ్జం మినిస్ట్రీస్ అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా మనం అందరం కూడా మరి లైవ్ కార్యక్రమాన్ని త్వరలో చూద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.